హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే అండి. మనం ఏదో ఒకటి చేయాలి అని దీంతోటే, కానీ ఫస్ట్ ఏదైనా చేసే ముందు నేర్చుకోవాలి అనేది మర్చిపోతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి రాకేష్ జుంజున్వాలా గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఆయన ఎలా చేశాడు, ఆయన ఎలా స్టాక్ మార్కెట్లో 12,500 crores 2019 నాటికి అంత ఎలా సంపాదించాడు. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, మనం ఏదో ఎవరో చెప్పింది విని, లేదంటే ఇంకొకరు గైడ్ చేస్తే వచ్చేసి ఇది రాలేదని, లేదా ఒకరి మీద డిపెండ్ అయ్యి ఇది మాకు చెప్పండి ఎలా చేయాలి అని ఆలోచిస్తాం కదా. యాక్చువల్గా తను ఏం చేశాడు అంటే, వాళ్ళ నాన్న తను 1960లో నార్త్ ఇండియాలో పుట్టాడు. పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్లో వర్క్ చేసేవాడు అనమాట. తిను స్కూలింగ్ డేస్ నుంచినే వాళ్ళ నాన్నని గమనిస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్న గమనించినప్పుడు వాళ్ళ నాన్న షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ దాని గురించి ఫ్రెండ్స్తో డిస్కషన్ జరుగుతూ ఉండేది. ఎందుకు అంటే డైలీ ఎవరో ఒకరు రావడము, ఈ స్టాక్ ఈ విధంగా తగ్గింది, ఇవాళ ఇలా పెరిగింది, సో దీన్ని ఈ టైంలో ఇలా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పడం వల్ల తనకి ఏమనిపించిందంటే, వీళ్ళు ఏదో ఒక దాని గురించి మాట్లాడుతున్నారు, నేను అది తెలుసుకోవాలి అనే ఇంటెన్షన్ బాగా అనిపించింది అనమాట. అనిపించిన తర్వాత తను ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు కూడా ఇది అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి చెప్పవా అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్తాడు అంటే, ఫస్ట్ అందరిలాగా మన తల్లిదండ్రులు అయితే నీకు ఎందుకురా, నువ్వు చిన్నపిల్లడు పోయి నీ పని నువ్వు చూసుకో అంటారు. కానీ వాళ్ళ నాన్న ఏమన్నారు అంటే అలా అనలేదన్నమాట. ఫస్ట్ నువ్వు న్యూస్ పేపర్స్ న్యూస్ చూడు, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్, తర్వాత న్యూస్ పేపర్స్లో వచ్చే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ది చూడు, నేర్చుకో ఫస్ట్ అంటాడనమాట. అలా అయిన తర్వాత తను సరే నాన్న అనేసి వెళ్ళిపోతాడు. అయిన తర్వాత ఏమవుతుందంటే, తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, డైలీ న్యూస్ పేపర్స్ చూస్తూ, అసలు స్టాక్ మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికినా తను చూస్తూ ఉంటాడనమాట. తను చూస్తూ దాని గురించి నేర్చుకుంటూ ఉంటాడు. నేర్చుకున్న తర్వాత తను అలాగే డైలీ న్యూస్ కూడా, అసలు న్యూస్ అంటే స్టాక్ మార్కెట్ గురించి ఏదొచ్చినా సరే ఇంకా తను నేర్చుకోవడానికి బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటాడనమాట. సరే అలా కొద్ది రోజులు జరుగుతుంది. కొద్ది రోజులు జరిగిన తర్వాత తను అప్పుడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళ నాన్నతో అంటాడు, ఏమనంటే నాన్న ఇప్పుడు నేను ఆల్రెడీ దీని గురించి బాగా స్టడీ చేశాను, నాకు ఒక అవగాహన వచ్చింది, ఇప్పుడు నేను చెయ్యొచ్చా అని అడుగుతాడు. వాళ్ళ నాన్న ఏం ఆలోచిస్తాడంటే, లేదు, ఈ స్టాక్ మార్కెటింగ్ అనేదంతా ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు డిసైడ్ చేయలేరు మార్కెట్ని, కాబట్టి తను ఖచ్చితంగా ఏదో ఒక డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి, డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత దీని గురించి మాట్లాడదామనేసి అనుకొని తనకి చెప్తాడు. లేదు, నువ్వేదో ఒక డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాత స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడదాం అని అంటారు. తర్వాత తను ఏం చేస్తాడంటే, సరే నాన్న ఓకే అంటాడు. ఓకే అని తను CA కంప్లీట్ చేస్తాడనమాట. 1985కి తను CA కంప్లీట్ చేసుకొని వస్తాడు. CA కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడతాడు. నాన్న ఇప్పుడు అయితే నాకు బాగా గ్రిప్ వచ్చింది, అన్నిటి మీద నాకు ఐడియా ఉంది, ప్లస్ నా డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేను చేయొచ్చా అని అడుగుతాడు. వాళ్ళ నాన్న అప్పుడు ఇంకొక మాట ఆలోచించకుండా, సరే డిగ్రీ అయిపోయింది, ఆల్రెడీ టైం ఇచ్చాము, ఇదంతా అయిపోయింది, సరే ఓకే చెయ్యి అంటాడు. కానీ వాళ్ళ నాన్న ఒక కండిషన్ పెడతాడు. ఏమని పెడతాడంటే, ఇప్పుడు నేను సంపాదించిన డబ్బులు కాకుండా నేను ₹1 నీకు ఇవ్వను, నా డబ్బులుగా నువ్వు అడగకూడదు, నా ఫ్రెండ్స్ దగ్గర కూడా నువ్వు అప్పు తీసుకోకూడదు, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో స్టాక్ మార్కెట్ నువ్వే చెయ్యి, నేనైతే ఏం హెల్ప్ చేయను అంటాడు. వాళ్ళ నాన్న ఎందుకు ఆ మాట అంటాడు అంటే, తను ఎవరికైనా అండి, ఇప్పుడు నాకు కూడా నేను కష్టపడి సంపాదిస్తా అంటే నాకు ఆ రూపాయి విలువ తెలుస్తుంది. ఎవరో ఇస్తే 10,000 నేను ఈజీగా ఖర్చు పెట్టేస్తాను కదా. ఏముంది చెప్పండి, ఎవరైనా మనం కష్టపడుతున్నప్పుడు ఆ నొప్పి మనకు మాత్రం తెలుస్తుంది అనమాట. దీన్ని ఇంతవరకు వాడాలి, ఇది వాడాలా వద్దా అనేది మనకు అర్థమవుతుంది. కానీ మనకి ఈజీగా వచ్చేసింది అనుకోండి, దాని విలువ తెలియదు. ఏముంది, ఎక్కడైనా తింటాం, తిరుగుతాం, ఇంకా జలసాలకు పోతాం, లేదంటే ఏదో కావాల్సింది కొంటాం, అలా ఉంటాం అన్నమాట ఎప్పుడు కూడా. అదే మనం కష్టపడుతున్నాం అనుకో, మనం ఈ రూపాయి ఖర్చు చేయాలా వద్దా అనేది చాలా జాగ్రత్తగా వాడుకుంటాము. ఎందుకు, అది ఎలా వచ్చింది అనేది బాగా తెలుస్తుంది కాబట్టి. అందుకోసమే వాళ్ళ నాన్న ఆ విధంగా తనకి అడ్వైజ్ ఇస్తాడు. అడ్వైజ్ ఇచ్చిన తర్వాత తను సరే అంటాడు. సో తనకి ఒక అన్న ఉండేవాడు, తను కూడా CA కంప్లీట్ చేసి తను కూడా ఆల్రెడీ ఈ ఫీల్డ్లోనే ఉన్నాడనమాట. ఉన్నప్పుడు తను ఏమంటాడంటే, వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి తర్వాత ఇలా నాకు డబ్బులు అవసరం అవుతుంది, నేను ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే, సరే అని వాళ్ళ అన్న హెల్ప్ చేస్తాడనమాట. ఎంతవరకు హెల్ప్ చేస్తాడు అంటే, తనకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర కొంచెం ఒక 12 lakhs వరకు, ఇప్పుడు కాదు 85లోనే 12 lakhs వరకు అప్పు తీసి, సరే ఇద్దో అని నమ్మకంతో వాళ్ళ తమ్ముడికి అప్పు తీసి ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత అదేమవుతుంది అంటే, తను ఇన్వెస్ట్ చేయడానికి
ట్రై చేస్తాడు, ఇన్వెస్ట్ చేస్తాడు. ఫస్ట్ అయితే తను టాటా స్టీల్లో ₹3 ఉన్నప్పుడు షేర్స్ కొంటాడనమాట. సో అప్పటి నుంచి తను స్టార్ట్ చేస్తూ వస్తాడు స్లోగా. ఆ విధంగానే తర్వాత ఇంకొకటి వచ్చేసి టైటాన్, ఇంకొకటి వచ్చి క్రిసిలో, ఇలా ఒక్కటి కాదనమాట. తను ఇంకా స్లోగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ వస్తాడనమాట. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా నష్టాలు అనేది చూస్తారనమాట. కానీ తనకి తెలుసు, ఏం తెలుసు అంటే తను ఎప్పుడు మార్కెట్లో ఉండాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, దాన్ని ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు షార్ట్ టర్మ్లో ఎలా సెల్ చేసుకోవాలనేది కూడా తనకి తెలుసు అనమాట. ఎందుకు అంటే తను ఇది ప్యాషన్ కదా, చిన్నప్పటి నుంచినే తను మొత్తం. ఇప్పుడు తనకి తెలియదా అంటే ఒక్కొక్క సమయంలో తను ఎస్టిమేట్ చేసింది అన్నీ జరిగిపోతాయా? ఒకవేళ ఎంత నాలెడ్జ్, ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా, ఎంత అనాలిసిస్ ఉన్నా ఒక్కొక్కసారి తను చేసింది కూడా రాంగ్ అవుతుంది. అందుకే మనం ఎవరికి సజెస్ట్ చేయకూడదు. మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు మీరుగా నేర్చుకొని మీకు మీరుగా ఇన్వెస్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఏ టైంకి అమ్ముకోవాలి, ఇది ఏ టైంకి దాన్ని షార్ట్గా సెల్ చేసుకోవాలి, లేదు ఎగ్జిట్ అవ్వాలి, లేదు ఇంకా దాంట్లో మనం ఏమన్నా ఇన్వెస్ట్ చేసి దాన్ని యావరేజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా అని. ఎంత ఎక్స్పర్ట్స్ అయినా, ఇప్పుడు జుంజున్వాలా కూడా చాలాసార్లు లాస్ అయ్యి ఉన్నాడు. కానీ మనకి తెలిసిండాలి తను ట్రేడింగ్ చేయడం అంటే తను ట్రేడింగ్ కూడా చేస్తాడనమాట. కానీ ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు సెల్ చేసుకోవాలి అనేది ఆ లాజిక్ తనకు తెలుసు. కాబట్టి తను ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట, లాస్ అయ్యే ఛాన్సెస్. తనకు అలా అనిపించినప్పుడు ఎగ్జిట్ అవుతాడు, లేదు షార్ట్ టర్మ్లో సెల్ చేసుకుంటాడు. ఇలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనకు తెలియదు, ఎందుకంటే మనకి రాదు కదా. మనకు అసలు ఫస్ట్ మనం నేర్చుకుంటేనే కదా మనం పెట్టాలా వద్దా అనే దీంట్లో ఉంటాము. సో అది నేర్చుకోవాలి ఫస్ట్. ఎవరో చెప్పింది విని మనం పెట్టకూడదు అనమాట. ఇలా వెళ్తే కనుక మనకి మంచిగా ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం నేర్చుకొని మనం అనాలిసిస్ చేసుకుంటే మనము దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, లేక దేని మీద మనకి ఇప్పుడు అవసరం లేదు అనిపిస్తే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా తెలిసిండాలి. మార్కెట్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు ఎలా వస్తారు అంటే ఎంతో కొంత మనీ సంపాదించుకోవాలనేసే ఈ స్టాక్ మార్కెట్కి వస్తారు. కానీ చాలామంది తెలియక లాస్ అయిపోతూ ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. ఎప్పుడు మనం కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వడం అనేది కానీ, నెక్స్ట్ సెల్ ఎప్పుడు చేయాలి, ఎంటర్ ఎప్పుడు అవ్వాలి, షార్ట్ టర్మ్లో కూడా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అనేటివి మెయిన్గా, ప్రాఫిట్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది తెలిసి ఉండాలి. ఎప్పుడు కదా పక్కన వాళ్ళ మీద డిపెండెన్సీ అనేది ఉండకూడదు అనమాట. ఇంకొకటి, తను చేసింది కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మ అడగడం వల్ల తను ఏం చేస్తాడంటే తను ఉన్న ప్లేస్లోనే కొన్ని సెల్ చేసేసి స్టాక్ మార్కెట్లో తర్వాత వచ్చి ఇంటి మీద పెడతాడు. అది ఆ రోజు 25 crores పెట్టి తను ఒక పెద్ద అపార్ట్మెంట్లో తీసుకుంటాడనమాట. అది కొద్ది రోజులకి ఏమవుతుంది అంటే తన అపార్ట్మెంట్ వాల్యూ, తన అపార్ట్మెంట్ ఫ్లాట్ ఏమవుతుంది 48 crores వెళ్ళి ఉంటుంది. కానీ అదే షేర్స్ ఈరోజు వచ్చి 2000 crores అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కానీ అది తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి, మనం ఏదైనా కూడా ఫస్ట్ అంటే తను ఆ వేలో వెళ్తూ ఉంటే తనకి ఇంకా మంచి ప్రాఫిట్ వచ్చేది. కానీ తను ప్రతి ఒక్కరికి మనకి ఎవరికైనా మనం ఇదంతా చేసేది ఎందుకోసం, ఏ ఇల్లు కోసమో లేదా ఎవరో మ్యారేజెస్ కోసమో, మన రిటైర్మెంట్ కోసమే కదా మనం ఇవన్నీ ఆలోచిస్తాం. అలా వాళ్ళ మదర్ అడిగిందని తను కూడా ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్లో తీసుకుంటాడనమాట. తీసుకున్న తర్వాత అది అప్పుడు సెల్ చేసిన స్టాక్స్ అవి చాలా ప్రైజెస్ పెరిగిపోయి ఉంటాయి. తను ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. ఇలా ప్రతి ఒక్కరు మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు లాస్ అవుతారు అంటే ఎప్పుడు దాన్ని సెల్ చేసుకోవాలో తెలియక, ఎప్పుడు ఎగ్జిట్ పెట్టుకోవాలో తెలియక ఎంటర్ అవుతారు. కానీ ఎగ్జిట్ అనేది ఎప్పుడు ఉండాలి, తర్వాత సెల్ అనేది ఎప్పుడు ఉండాలి తెలియక చాలా మోసపోతూ, అసలు ఏంటి అంటే ఆతృతం అనమాట. ఇంకా వెంటనే అమ్మేయాలి అని. అలా కాదు, మనకి ఇంతో అంతో నాలెడ్జ్ ఉంటే మనమే చేసుకోగలము. సో అలా చేశారు రాకేష్ జుంజున్వాలా గారు. సో ఆయనకి ఎప్పుడు లాస్ అవ్వలేదంటే ఎంత పెద్ద స్ట్రాటజీస్ ఉన్నా, ఎంత పెద్ద నాలెడ్జ్ అనాలిసిస్ ఉన్నా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. కాకపోతే అట్లీస్ట్ ఎక్కువ కాకుండా షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వడానికి మనకు నాలెడ్జ్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ విధంగా చేసుకోండి. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు డబ్బుల కోసమే వస్తారు. రూపాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు ఓన్గా నేర్చుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.